ఉమ్మడి వరంగల్ జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉండడం లేదు. దీంతో రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్ల వారికి చాలా కష్టంగా మారింది. నిర్వాహకులు తమ బిజినెస్ బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఇరాన్ ఇరాక్ యుద్ధం కాస్త సామాన్యుల మీద పడుతుంది. బతుకు తెరువు కోసం పనిచేసే వాళ్ళ మీదగా దాని ప్రభావం చూపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇప్పటికే గ్యాస్ దొరకకుండా గ్యాస్ రేట్లు పెరిగినాయి. ఆ తర్వాత గ్యాస్తో ముడిపడి ఉన్నటువంటి చాలా సెంటర్లు, చాలా విభాగాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అనేది హోటల్ నిర్వాహకులతో మాట్లాడదాం. సార్ చెప్పండి, దాదాపు మీకు ఇక్కడ చాలా ఎప్పుడు బిజీగా ఉంటుంది, ఎప్పుడు హడావుడిగా ఉంటుంది, కానీ ఈ రోజు ఇక్కడికి వస్తే కేవలం చాలా షార్టేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఎందుకు ఇంత షార్టేజ్ ఉన్నది? నేను ఒక 30 సంవత్సరాలు హోటల్ నడిపిస్తున్నా. నేను సేవ చేస్తుంటా. తక్కువ రేటు టిఫిన్ 20 రూపాయల టిఫిన్, 50 రూపాయల భోజనంలో. కానీ ఇవాళ ఈ 5 రోజుల కాంచెలు గ్యాస్ షార్టేజ్ వల్ల రెగ్యులర్ పెద్ద మనుషులు ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఇడ్లీలు, వడలు మాత్రమే ఇవ్వగలిగిన. మిగతా హోటల్ బంద్ చేసిన. రోజు ఒక 800 మందికి టిఫిన్ అందిస్తా. నేను ఇవ్వలేకపోతున్నా, గ్యాస్ లేదు నా దగ్గర. ఈ గవర్నమెంట్ మాకు ఈ సేవ చేయాలి హోటల్ వాళ్ళకు. మేము చిన్న హోటలే, మాది సంపాదన హోటల్ కాదు కనుక మాకు గ్యాస్ అందించే విధానం కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు, గ్యాస్ అందియాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఇట్లా మీకు ఎన్ని గ్యాస్ సిలిండర్లు పడతాయి? ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని ఇస్తున్నారు? గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్తే ఏమంటున్నారు? గ్యాస్ లేదని చెప్పిండ్రు. సరే ఏమైనా డబ్బులు ఇసుకుని ఇవ్వమన్నా లేదని చెప్పిండ్రు. నాకు ఒక్క సిలిండర్ పడుతుంది. రోజు ఒక్క సిలిండర్ పెద్దది పడుతుంది, 19 కేజీలు. రోజు ఒకటి, నేను 2 వేసుకుంటా. ఒకటి వాడతా, ఒకటి రన్నింగ్లో ఉంటుంది స్టాకు. ఇది నా నెక్స్ట్ బంద్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గ్యాస్ దొరకకపోతే హోటల్ బంద్ చేస్తాను. ఎందుకంటే దేంట్లో వండాలి, నేను వండడం వీళ్ళు కాదు. బట్టి పెడదామంటే వీళ్ళు ఓనర్స్ ఒప్పుకోరు. ఇంటి పక్కలు ఆ పక్కలు ఎవరు ఒప్పుకోరు. కనుక గ్యాస్ వల్లనే ఎవరికి ఇబ్బంది కలగకుండా వండగలిగి పెట్టగలుగుతా. వర్కర్లు 4 మెంబర్సే ఉన్నారు. సీనియర్స్ వాళ్ళు 30 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఇంతకుముందు 40 మంది ఉండే, తగ్గించినాము. ఆ 4 మెంబర్స్ని వాళ్ళ కడుపు మీద కొట్టినట్టే వాళ్ళకి నేను డబ్బులు ఇయ్యా, హోటల్ బంద్ చేస్తా, నేను సపరేట్గా అనుకుంటా, ఇల్లు కాల్ చేస్తా, ఇంటి ఓనర్ కిరాయి ఉండదు. గవర్నమెంట్ సహకరిస్తే గ్యాస్ నాకు అందుబాటులో ఉంటే మాత్రం మళ్ళీ ఇంకా 10 ఏళ్ళు సేవ చేస్తా. అంటే షార్టేజ్ ఉందా ఇప్పుడు గ్యాస్? ఏమంటారు వాళ్ళ? గ్యాసే లేదు నా హోటల్. ఇవాళ కొంచెం ఉంటే అమ్మినా, రేపు బంద్ హోటల్. రేపు అసలు ఓపెన్ చేయడానికి సిలిండర్ లేదు, గ్యాస్ లేదండి. గ్యాస్ లేదు, సిలిండర్ అందుబాటులో లేకపోతే సిలిండర్ అందుబాటులో లేదు, గ్యాస్ లేదు. నాకు సవ్వు వెలగాలంటే గ్యాసే కావాలి. వెలుగుతేనే నేను ఏమైనా చేయగలుగుతా. చిన్న హోటల్ నిర్వహణకు సంబంధించినటువంటి వాళ్లకు సప్లై చేయాలి, సిలిండర్లు అందుబాటులో ఉంచేలాగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో, వరంగల్ నగరంలోనే దాదాపుగా 30,000 రోడ్ సైడ్ నిర్వహించేటువంటి హోటళ్లు, అలాగే బండ్లు, తోపుడు బండ్లకు సంబంధించినటువంటి ఇడ్లీ సెంటర్లు, లేకపోతే ఈవినింగ్స్ చేసేటువంటి స్నాక్స్, మిర్చి బండ్ల, తోపుడు బండ్లకు సంబంధించినటువంటి వాళ్ళు, బతుకు తెరువుతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి యుద్ధం కారణంగా ఏర్పడింది. కెమెరామెన్ వాజిద్, వరంగల్.